అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకి ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాలని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రజా గారు. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనిషి పుట్టిన వెంటనే ఆయనతో పాటు కొన్ని యోగాలు పుడతాయి, అదేవిధంగా కొన్ని దోషాలు కూడా ఉంటాయి. యోగాలు ఉండే టైంలో చాలా సంతోషం, చాలా హ్యాపీ. అన్నీ నేనే చేస్తున్నాను, నేను ముందుకు వస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంటాము. ఎవరేం చేయలేరు, నేను ముందుకు వస్తున్నాను, నా టైం బాగుంది అని చెప్పి. కొంచెం కష్టాలు స్టార్ట్ అవుతాయి, అప్పుడేమంటారంటే నాకు ఎవరో ఏమో చేసేసారు, నాకు దృష్టి తగిలింది, చేతపడి చేసేసారు, చాలా బాధగా ఉంది అని చెప్పి. అంటే యోగాలు ఉండే టైంలో చాలా సంతోషం అని నేను చేస్తున్నాను, ఎవరేం చేసుకోలేరు అంటే మనిషి కష్టం పడితే ముందుకు రావచ్చు అని మేమే అనుకుంటాం. ఒకవేళ టైం బ్యాడ్ అయింది, కష్టాలు దోషాలు స్టార్ట్ అయిపోతే అప్పుడు ఏమనుకుంటామంటే దృష్టి తగిలిందండి, ఎవరు నాకేమో చేసేసారు, చేతపడి జరిగిందేమో. చాలామంది వస్తారు. ఇప్పుడు వచ్చే ముందు బిఫోర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఒక పర్సన్ వచ్చాడు. 2004 వరకు చాలా హై లెవెల్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్. 2010 నుంచి డౌన్ఫాల్ అయింది. ఇప్పుడు మాకు ఇచ్చేదానికి ఫీజు లేదు ఆయన దగ్గర. ఆయన చెప్తున్నాడు ఎవరో చేతపడి చేసేసారు, మా ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పెట్టేశారు, ఇవన్నీ చాలా ఆయన బాధపడ్డాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. అంటే మనిషి పుట్టిన వెంటనే కొన్ని యోగాలు ఉంటాయి, కొన్ని దోషాలు ఉంటాయి. ఇవన్నీ గ్రహాల పైన ఉంటుంది. ఒకవేళ మాకు జరిగే మహాదశ కానీ అంతర్దశ కానీ మాకు ఫేవర్లా ఉంటే మట్టి తీసుకుంటే గోల్డ్ అయిపోతుంది, బంగారం అయిపోతుంది. ఒకవేళ దశ ఫేవర్ లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసే కూడాను ఫెయిల్యూర్స్లో ఉంటాము. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు, బీటెక్ చేసాము, ఎంఎస్ చేసాము, జాబ్ కోసం 2013 ట్రై చేస్తున్నాను, జాబ్ రావడం లేదు. అంటే ఎంఎస్ చేసిన వాళ్ళు అక్కడే అమెరికాలో హ్యాపీగా ల్యాక్స్లో వాళ్ళు శాలరీ తీసుకొని సంతోషంగా హ్యాపీగా లైఫ్ గడుస్తున్నారు. కొంతమంది ఏదో అనుకోకుండా ట్రబుల్ వచ్చేసి ఇండియాకి వచ్చారు. ఈ మాట ఎందుకు చాలామంది దగ్గరికి వచ్చే చెప్తున్నాను. ఎంఎస్ చేసిన పర్సన్ 2013కి ఇండియాకి వచ్చాడు. ఇంట్లో నాన్నగారికి యాక్సిడెంట్ జరిగించి వచ్చాడు. ఆయన 2013 నుండి ఇప్పటి వరకు జాబ్ లేదు, దశాలు ఫేవర్ లేదు. సో ఇలాంటి కష్టాల నుంచి బయటకు పడేదానికి మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు మేము పాటించి ముందుకు వస్తాము. అంటే మా లైఫ్లో కష్టాలు ఉన్నాయని చెప్పి మాకు తెలిసిపోతే ఆ సమయంలో వెంటనే అనుకోవాలి, ఈ కష్టాలకి పరిహారం వెతుక్కోవాలి. ఎంఎం రజా గారికి 6 ఏళ్ళ నుంచి చూస్తున్నాము, ఈ V6 ద్వారా చెప్తున్నారని చెప్పి చెప్తున్నాము. అంటే మీరు ముందుకు రావాలి, ఒక వే చూపిస్తున్నాము. ఆ వే మీరు పాటించుకుని ముందుకు వస్తే లైఫ్లో హ్యాపీ ముందుకు వస్తారు. అర్థం ఏమైంది? యోగాలు ఉంటే సంతోషాలు, దోషాలు ఉంటే బాధలు. ఆ బాధలు తొలగిపోయి లైఫ్లో సంతోషంగా హ్యాపీ ముందుకు రావాలంటే గ్రహాలకి బలం పెంచుకోవాలి, ఆ గ్రహాలకి శాంతి చేసుకోవాలి. చాలా రకాల పరిహారాలు, చాలా రకాల సొల్యూషన్స్, అన్ని దాంట్లో నంబర్ 1 ప్రత్యేకత రత్నాలకి మాత్రమే ఉంది. దీని వెనక సైన్స్ ప్రూఫ్, దీని వెనక రిలీజియస్, దీని వెనక హిస్టరీ అన్నీ ఉంది. కాబట్టి ఇలాంటివి పాటిస్తే లైఫ్లో సంతోషం ముందుకు వస్తాము. ఈరోజు నేను ఎక్కువ కాల్ తీసుకుని ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి సార్ మీరు 4-5 కాల్ తీసుకుంటారు, ప్రోగ్రామ్ అయిపోతా ఉంది, మేము ట్రై చేస్తున్నాము, దొరకట్లేదని చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ ప్రజలది మేము ఎంతమంది కాల్ చేస్తారు వాళ్ళు కాల్ తీసుకుంటాము. మా టైం ఉండే వరకు
వాళ్ళకి సంబంధం తెలియజేస్తాం. ఓకే, ఆల్రెడీ ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో, గుణశేఖర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? చంద్రశేఖర్ అండి నా పేరు. చంద్రశేఖర, సారీ చెప్పండి. చంద్రశేఖర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 2011-90 అండి. 2011-90. ఓకే, టైమ్ ఆఫ్ బర్త్? 8:25 AM అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు జాబ్ రావట్లేదండి, కొంచెం దాని గురించి తెలుసుకోవాలంటే. ఓకే, టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి, రజా గారు చెప్తారు. చంద్రశేఖర్ గారు చెప్పండి రాజా గారు. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. సార్ ఏం చదివారు మీరు? బీటెక్ అండి. బీటెక్ కంప్లీట్ అయ్యిందా? అవునండి. సో జాబ్కి ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారు మీరు? 2012 నుంచి. సో జాబ్ రావడం లేదు? అవునండి. ఓకే సార్, రీజన్ కూడా చెప్పేస్తాను ఎందుకు అని చెప్పి. జన్మించిన రోజు మంగళవారం జన్మించారు మీరు, మూల నక్షత్రం జన్మించారు, ధనుసు రాశి, లగ్నం కూడా చూసుకుంటే మీరు ధను లగ్నం వచ్చింది. లగ్నంలో శని వచ్చాడు అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, మనీ ఎర్నింగ్ ప్లేస్కి సంబంధించిన సెకండ్ హౌస్ శని వచ్చేసి లగ్నంలో వచ్చాడు. శని లగ్నంలో రావడం వల్ల మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడా లైఫ్లో ముందుకు రాలేకపోతారు. బై బర్త్ పావర్టీ. ధను లగ్నంలో శని రావడం వల్ల చిన్నప్పటి నుంచి పేదరికము, కష్టాలు, నష్టాలు చూసి ముందుకు వస్తున్నారు. జాబ్కి అదే కొంచెం ఎఫెక్ట్ కూడా అవుతూ ఉంది. అదేవిధంగా దశాధిపతి అంటే 10th హౌస్కి అంటే ప్రొఫెషన్ సంబంధించిన బుధగ్రహం కూడా వయ్యంలో ఉన్నాడు, అంటే వృశ్చిక రాశిలో బుధ కూడా ఉన్నాడు. సో అందుచేత మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడాను జాబ్కి కొంచెం ఆటంకాలు ఎక్కువ వస్తున్నాయి. ప్రతి ఒక్క దానికి గ్రహాలే కారణం ఉంటుంది. అంటే బుధగ్రహం మీకు సపోర్ట్ చేయడం లేదు, ఎందుకంటే అది మీకు జాతకంలో చూసుకుంటే సప్తమాధిపతి అవుతాడు, అదేవిధంగా వచ్చేసి దశాధిపతి అవుతాడు. ఈ రెండు గ్రహాలకి ఓనర్ వచ్చేసి బుధగ్రహం మీకు సపోర్ట్ చేయడం లేదు. వృశ్చిక రాశిలో అది కూడా వయ్యంలో ఉన్నాడు. సో చదివారు, చదువు కంప్లీట్ అయింది, జాబ్ రావడం లేదు. దానికి కారణం వచ్చేసి బుధగ్రహము, శనిగ్రహం. ఈ రెండు గ్రహాలు బాగానే మీరు సఫర్ అవుతున్నారు. మీకు జాబ్ రావాలి, సంతోషంగా ఉండాలంటే మీరు చేయాల్సిన పని బుధకి బలం పెంచాలి, దాంతోపాటు శని బలం పెంచాలి. దానికోసం మీరు చేయాల్సిన పని తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. దాంతోపాటు తెలుగులో మయూరి నీలం, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ అంటారు. ఈ రెండు రత్నాలు కలిపి పెడితే 2016 జనవరి తర్వాత మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాబ్ వచ్చేస్తుంది. కానీ చెప్పిన ఫాలో అవ్వండి, బుధాకి స్ట్రాంగ్ చేయండి. బుధ బలం లేకపోతే జాబ్లో నో స్టెబిలిటీ, నో డెవలప్మెంట్, నో ఇంప్రూవ్మెంట్. ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడాను ముందుకు రాలేకపోతారు. అదేవిధంగా శనిగ్రహం బాగా లేకుండా కొంచెం ఆటంకాలు ఎక్కువ చూస్తున్నారు. సో దీని నుంచి బయటకు పడేదానికి మీరు బుధుడికి శనికి బలం పెంచుకుని లైఫ్లో హ్యాపీగా ఉండరు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 సార్ నమస్కారం. నమస్కారం మేడం. నమస్తే నాగేశ్వర్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి, డిస్టర్బెన్స్ గా ఉంది. దూరం మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి మేడం. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 23 ఓకే 11 ఓకే 2002. 2002. ఓకే, దెన్ టైమ్ ఆఫ్ బర్త్? సాయంత్రం 6 గంటల చిల్లరకు మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప పేరు మీద ఏ రత్నం వస్తుంది అనేది. ఓకే, పాప పేరేంటి? పాప పేరు జై తెలంగాణ మేడం. జై తెలంగాణ. ఓకే, ఏమన్నారు? జై తెలంగాణ. అవును మేడం. సాగు సార్. ఓకే సార్, జై తెలంగాణ సార్. యాక్చువల్లీ మీ పాప జన్మించిన శనివారం తెలుసా మీకు? సార్ పాప జన్మించిన రోజు శనివారం, సాటర్డే జన్మించింది పాప. తారీఖు అది వారం తెలియదు కానీ తారీఖు గుర్తు సార్. ఓకే సార్, ఆరుద్ర నక్షత్రం జన్మించింది పాప. మిథున రాశి వచ్చింది. లగ్నం కూడా ఇక్కడ చూసుకుంటే వృషభ లగ్నం వచ్చింది. లగ్నంలో రాహు, సప్తంలో కేతు, ఈ రెండు గ్రహాల మధ్యలో 7 గ్రహాలు నష్ట అయింది. పాప జాతకంలో అనంత కాలసర్ప దోషం ఉంది. ఈ కాలసర్ప దోషంకి ఫస్ట్ మీరు దానికి బలం పెంచుకోవాలి, పరిహారం చేసుకోవాలి. కాలసర్ప దోషం ఉంటే ఎలా ఉంటుందంటే కార్కి హ్యాండ్ బ్రేక్ పెట్టేసి మీరు గేర్ పెట్టుకుని ముందుకు వస్తే కారు ముందుకు వెళ్ళలేకపోతుంది. లోపల ఇంజిన్ అంతా కొంచెం టైట్ అవడం, ట్రబుల్, డిస్టర్బెన్స్ వచ్చేస్తాయి. సో అదేవిధంగా ఇలాంటి కాలసర్ప దోషం ఉంటే ఎన్ని ప్రయత్నం చేస్తే కూడా ఏదో రకంగా ట్రబుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ. దాంతోపాటు పాప జాతకం చూసుకుంటే సెల్ఫ్ ఎర్నింగ్ ఉంటుంది. ఫ్యూచర్లో మంచి మేనేజ్మెంట్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. మేనేజ్మెంట్ అంటే మీరు ఏదైనా బీబీఏ కానీ బీబీఎం కానీ ఇలా తీసుకొని ఎంబీఏ చెప్పిస్తే బాగాకి పాప చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఫస్ట్ మొదటిగా మీరు చేయాల్సిన పని ఈ రాహు కేతుకి మీరు బలం పెంచాలి. దానికోసము తెలుగులో వైడోరియం అంటారు, ఇంగ్లీష్లో క్యాట్స్ ఐ, దాంతోపాటు తెలుగులో గోమేధికం అంటారు, ఇంగ్లీష్లో హెసనైట్ అంటారు. గోమేధికం, వైడోరియం ఈ రెండు రత్నాలు కలిపి వెండిలో ఒక లాకెట్ తయారు చేసి పాప మెడలో పెట్టించండి. దీని ప్రభావం వల్ల పాప మైండ్ చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే లగ్నము రాహు రావడం వల్ల కొంచెం మాయంలో ఉంటారు, కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటుంది, నిర్ణయం సరిగా తీసుకోలేకపోతారు, చంచనత్వము డైలామాలో ఉంటారు. సప్తం అనేసరికి ఫ్యూచర్లో పెళ్లికి సంబంధించిన భావంగా పట్టి కొంచెం పెళ్ళిలో కూడా ఆటంకాలు వస్తాయి. ఇది రాకుండా చదువు చక్కగా జరిగేదానికి
లైఫ్లో సంతోషం ఉండడానికి ఇది మీరు పెట్టిస్తే పాప చాలా బాగుంటుంది. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే రజా గారు, ఇప్పుడు కొంతమంది ఎంత డబ్బులు సంపాదించినా కానీ అసలు సేవ్ చేసుకోలేరు, వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి, లేకపోతే ఏవో ఒక ఖర్చులు అలా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఎలాంటి రత్నాలు పెట్టుకుంటే బాగుంటుంది? తప్పకుండా అండి. ఇప్పుడు జాతకంలో లాభాధిపతి అయినసరికి 11th హౌస్కి లార్డ్ వచ్చేసి ఒకవేళ 6th హౌస్లో కానీ అష్టంలో కానీ కూర్చుంటే తప్పకుండా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడాను డబ్బు సంపాదన చేస్తారు, నల్లాకలు అంతా ఖాళీ అయిపోతుంది, జీరోగా ఉంటుంది. ఎంతోమంది చెప్పేదానికి ట్రాన్సాక్షన్ కోట్లు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి ఏమి ఉంది మీ దగ్గర అంటే జీరోగా ఉంటుంది. ఎప్పుడో సంపాదన చేసాం వచ్చి ఎంత హెల్ప్ అని చెప్పి. చిన్న ఎగ్జాంపుల్, వాటర్ ట్యాంక్లో కింద చిన్న హోల్ పడిపోతే మీరు ఎంత వాటర్ పోస్తే కూడాను కింద నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. దానికి మేము ప్యాక్ చేయాలి, దానికి క్లోజ్ చేయాలి. అదేవిధంగా జాతకంలో ఒకవేళ లాభాధిపతి బాగా లేకపోతే 11th హౌస్కి లార్డ్ బాగా లేకపోతే ఇలాంటి సమస్య వస్తుంది. జాతకం వివరంగా చూసిన తర్వాత ఆ లాభాధిపతి ఏదైతే గ్రహం ఉంటుందో ఆ గ్రహంకి బలం పెంచేసి తప్పకుండా సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఒకటే అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క సమస్య మా లైఫ్లో ఎలాంటి కష్టాలు ఉంటాయో కూడా దాని నుంచి బయటకు వచ్చేదానికి రత్నశాస్త్రం పాటిస్తే తప్పకుండా హ్యాపీ ముందుకు వస్తాం. ఓకే, నెక్స్ట్ మెదక్ నుంచి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో లక్ష్మి గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం, మేము సార్తో మాట్లాడారండి, రజా సార్తో. మాట్లాడండి. హలో అమ్మా లక్ష్మి చెప్పమ్మా. నమస్కారం సార్, నేను లక్ష్మినండి, మెదక్ నుంచి. నమస్తే చెప్పమ్మా. సార్, మా దగ్గర నుంచి చాలా మంది మీ దగ్గరకు వచ్చారండి. మా ఆర్థిక స్తోమత సరిపోలేక మీ దగ్గర రాలేకపోతున్నాము. ఓకే. నా అదృష్టం ప్రకారం ఈ రోజు మీకు లైన్ దొరికిందండి. ఓకే. మా కుటుంబంలో చాలా ఇదిగా ఉంది సార్. మేము ఎంత సంపాదించినా మా భార్యాభర్తలకు సంతోషం అన్నట్లేదే ఉండట్లేదు సార్. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు చెప్పారు మాకు. ఓకే. నాకు రావడం వీలవుతలేదు, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి. ఓకే. కాకపోతే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా చూసి చెప్పేస్తున్నారంట మీరు. అవునమ్మా. చాలా కృతజ్ఞతలు అండి. నేను వస్తానంటూ మాకు వీలు చేయండి సార్ మీ దగ్గర వచ్చేటట్టు. తప్పకుండా అమ్మా. ఇప్పుడు మీరు టీవీ షోలో ఫోన్ చేశారు, లైవ్ షోలో డేట్ ఆఫ్ బర్త్ లేదు. హ్యాపీగా ఉంది సార్ మీతో మాట్లాడుతుంటే, డైరెక్ట్ గా వచ్చినంత సంతోషంగా ఉందండి మాకు. ధన్యవాదాలమ్మా, మీ అభిమానం ధన్యవాదాలు. వస్తాను సార్ మీ దగ్గరికి, ఎలాగైనా ఎంత కష్టపడైనా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవాలి సార్. తప్పకుండా అమ్మా రావచ్చు. కానీ మీరు ఇప్పుడు కాల్ చేశారు, ఇలాంటి టీవీ షోస్ లో డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మేము ఎలాంటి సాయం చేయలేము సార్. అది లేదండి, డేట్ ఆఫ్ బర్త్ లేనందుకు నేను రాలేకపోతున్నా అని చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు కలిసినందుకు మాట్లాడినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదాలమ్మా. తప్పకుండా మీ దగ్గరకు వచ్చి నేను కలుస్తానండి. తప్పకుండా సంతోషం అమ్మా. ఇలాంటి సార్ మీతో మాట్లాడేందుకు చాలా సంతోషంగా ఉంది సార్ నాకు. ధన్యవాదాలు, మీ అభిమానం ధన్యవాదాలు. ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ లేకుండా వాళ్ళకి కూడా హస్త సాముద్రిక ద్వారా చూసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మా రాశిలో నాతో పాటు అస్ట్రాలజిస్ట్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. టోటలీ ఒక యూనివర్సిటీ మాదిరి చేసేసాం రాశికి. ఎందుకంటే విద్య జనాలకి ఇవ్వాలి, ఈ శాస్త్రం కాపాడేదానికి. ఎందుకంటే చిన్నప్పటి దీంట్లోనే పెరిగాం కదా, ముత్తాత గారు, తాతగారు, పెదనాన్నగారు, నాన్నగారు. సో ఇవన్నీ వంశపారపర్యంగా వచ్చింది కాబట్టి ఈ ఫీల్డ్లో మేము వస్తున్నాం కాబట్టి బీయింగ్ ఏ జమాలజిస్టు, ఆస్ట్రోజమాలజిస్టు ఈ శాస్త్రం కాపాడేదానికి నాతో పాటు ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్స్ కూడా పెట్టడం జరిగింది. టీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఆ విధంగా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సమస్య లేదు. చాలామంది బాధపడిపోతారు, ఎంఎం రజా గారు చక్కగా ప్రతి ఒక్క ఛానల్లో బాగా చెప్తారండి, సైంటిఫిక్గా చెప్తున్నారు అని చెప్పి మాకు తెలుసు, వస్తుంది కదా ఫీడ్బ్యాక్. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు కదా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే చెప్తారేమో అని వాళ్ళకి మనసులో ఉంటుంది. అలా ఏమీ లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మంచిది, లేకపోతే అలాంటి వాళ్ళకి హస్త సంబంధించిన ద్వారా ఒక 20 minutes టైం పడుతుంది. 15 to 20 minutes నేరుగా రాగలిగితే మీ లైఫ్ కోసం అండి. మీరు ఎక్కడుంటే కూడాను రాత్రి బయలుదేరితే మార్నింగ్ రావచ్చు, మీ లైఫ్ టర్నింగ్ కోసం. ఎంతోమంది 10 ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నాను, ఖాళీగా ఉన్నాను, 5 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నాను. ఇలాంటి ఖాళీ ఉంటే ఏం ప్రయోజనము? ఒక విజిట్ తెలిసిపోతుంది కదా ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి, ఎలాంటి నా అదృష్టంలో జాబ్ ఉందా లేదా వ్యాపారం ఉందా, నేను ఏ విధంగా ముందుకు రాగలుగుతానా, నా అదృష్టంలో ఏముంది అని తెలుసుకోవచ్చు కదా. అలాంటి వాళ్ళు తెలుసుకోలేదు. దానికి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా హస్త సాముద్రికము పాలమిస్ట్రీ ద్వారా చెప్పడం జరుగుతుంది కాబట్టి ట్రై చేసి చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఒక ఏవి చూద్దాం. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. మన భరత భూమి ఎంతో మహిమాన్వితమైనది. ఈ భూమిలోనే నిజమైన నాణ్యమైన రత్నాలు ఉన్నాయి. వీటిని గుర్తించటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎన్నో సంవత్సరాలుగా నిజమైన నాణ్యమైన రత్నాలని భూమి నుండి వెలికి తీస్తూ ఎందరెందరినో కష్టాల నుండి కన్నీళ్ల నుండి బయటపడేలా చేస్తుంది. సామాన్యుల నుండి స్టార్స్ దాకా, చిన్న చిన్న నాయకుల నుండి పెద్ద పెద్ద మంత్రుల దాకా ప్రతి ఒక్కరూ ఈ రత్నాలను ధరించి ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడ్డారు.
రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే అద్భుతమైన రత్నాలు ప్రతి ఒక్కరిని అదృష్టవంతులుగా మార్చే శక్తిని కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్య సమస్యలని కూడా దూరం చేయగల మహిమాన్వితమైనవని తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎండి అలీ గారు ఎంతో గర్వంగా తెలియజేశారు. ఈరోజు నేను రాసిక్ జెమ్స్ జ్యువెలర్ షాప్కు వచ్చాను. ఇది చాలా ఫేమస్ షాప్ ఉంది. మిస్టర్ ఎంఎం హుసేన్ గారు ఇద్దరు ఆయన కొడుకు ఉన్నారు. డాక్టర్ ఎంఎం రజా గారు ఇక్కడ బంజారాయిలో ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు. డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో చేస్తున్నారు. ఈయన రాయి కోసం చాలా ట్రీట్మెంట్ అవుతుంది. నాకు చాలామంది చెప్పారు ఒకసారి మీరు విజిట్ చేయి సార్. నేను లైవ్లో ఎప్పుడు అంగోటి చేయలేదు. మీరు స్టోన్తో అంటే చాలా డిసీజ్ కంట్రోల్ అయితే ఒక లాస్ట్ వీక్ ఒక మాకు హకీమ్ ఉన్నారు మా ఇంటికి వచ్చారు. కొంచెం మనకు హార్ట్లో వర్క్ ఎక్కువ అయింది, థోడా హార్ట్ బీటింగ్ అవుతున్నారు. హార్ట్ బీటింగ్ అయితే సార్ మీరు ఒక మంచి నగ ఉంది సార్ మోతీలో. బిఫోర్ అంటే మనకు రజాభాయ్ ఆల్రెడీ మనకు చెప్పారు మీరు ఇది అంగోటి చేస్తే అంటే సార్ మీకు ఇది హార్ట్ బీటింగ్ తక్కువ అవుతుంది, కొంచెం రాయితో చాలా ట్రీట్మెంట్ అవుతుంది. మీకు రజా గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రజా గారికి అందరికీ నేను అపీల్ బి చేస్తున్నాను. ఒకసారి మీకు ప్రాబ్లం ఉందంటే రాండి. జస్ట్ హకీం దగ్గర వేద్ దగ్గర ఎట్లా వెళ్తున్నారు అట్లా ఈ షాప్లో వచ్చే తర్వాత మీకు ఎట్లా ఉంది అంటే ఆయన పేరు ద్వారా మీరు స్టార్ ద్వారా మీకు ఒక రాయి ఇస్తున్నారు. యూజ్ చేస్తే మీకు లాభం వస్తుంది. చాలామంది నాకు చెప్పారు ఆల్రెడీ యూజ్ చేసిన మనిషి. అలాగే నేను బి వచ్చాను. నేను ఇద్దరి కొడుకుకు ఆయన ఫాదర్ హుసేన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ద్వారా ఎంఎం రజా రోషన్ చేస్తున్న సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రతి ఒక్కరూ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే రత్నాల్ని ధరించి అదృష్టవంతులు కావాలని కోరుకున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ శ్రీ రోమండ్ల రామచందర్ గారు. ఎంఎం రజా గారు ప్రజలతో సన్నిహితంగా ఉండి మీడియాతో సన్నిహితంగా ఉండి తెలుగులో మాట్లాడుతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ బీదలను రక్షిస్తూ వాళ్లకు రాళ్ళిస్తూ రత్నాలిస్తూ ఉంగరాలిస్తూ మెడలో వేసుకునే లాకెట్లు తయారీ ఇక్కడనే చేసి తక్కువ ధరకు ఇవ్వడం అంటే ఇతని యొక్క గొప్పతనం. మహానుభావుడు ఎంఎం రజా గారు, రోషన్ అలీ గారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ గురించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ కుమారస్వామి ಗೌಡ గారు ఎన్నో విషయాలను తెలియజేశారు. ನಮ್ಮ ರಾಜ್ಯದವರೇ ಆಗಿರತಕ್ಕಂಥ ಮಾದಿನ್ ಹುಸೇನ್ ಅವರ ಮತ್ತು ಅವರ ಮಕ್ಕಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ರೋಷನ್ ಅವರು ಮತ್ತು ರಾಜಾ ಅವರು ಇವತ್ತು ಈ ಒಂದು ಹೈದರಾಬಾದ್ ನಗರದಲ್ಲಿ ರಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಅಂಡ್ ಜ್ಯುವೆಲರೀಸ್ ಸಂಸ್ಥೆಯನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡೋದ್ರ ಮುಖಾಂತರ ಹಲವಾರು ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಹಲವಾರು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೆಲವು ಅವರ ಒಂದು ಬರ್ತ್ ಸ್ಟಾರ್ನ ಒಂದು ತೊಂದರೆಗಳಿದ್ದಾಗ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే విశిష్టమైన రత్నాల్ని ప్రతి ఒక్కరూ ధరించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు. మన దేశం విజ్ఞానానికి ప్రతిరూపం. ఈ శాస్త్రాన్ని ఏదైతే మనం అతి గొప్పగా ఈ మధ్య కాలంలో భావిస్తున్నామో మన పూర్వీకులు కొన్ని వందల శతాబ్దాల క్రితం వారు చెప్పడం జరిగింది. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రత్నాలని ధరించటం వల్ల ఓ సాధారణ స్థాయి నాయకుడిగా ఉన్న తాను బెంగుళూరు మేయరుగా మారే అదృష్టం తనకు సొంతమైందని తెలియజేశారు శ్రీ వెంకటేష్ గారు. ನಾನು 3 ವರ್ಷದಿಂದ ಕೆಲವಾರು ಸಮಸ್ಯೆಗಳಿದ್ವು. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರೋಷನ್ ಅನ್ನೋ ಅಸ್ಟ್ರಾಲಜಿನ ಭೇಟಿ ಮಾಡಿದಾಗ ಅವರು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ನೀವು ಒಂದು ಡೈಮಂಡು ಮತ್ತು ಒಂದು ಪಚ್ಚ ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಿದ್ರೆ ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ. ನಿಮ್ಮ ರಾಜಕೀಯದ ಭವಿಷ್ಯ ಇರ್ಬೋದು, ಉದ್ಯೋಗ ಇರ್ಬೋದು, ವ್ಯಾಪಾರ ಇರ್ಬೋದು, ಕುಟುಂಬದ ಕಲಹ ಇರ್ಬೋದು, ಸ್ನೇಹಿತರ ಒಂದು ವಿಶ್ವಾಸ ಇರ್ಬೋದು ಎಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದರ ಮೇರೆಗೆ ನಾನು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಡೈಮಂಡು ಮತ್ತು ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಾದ ಮೇಲೆ ನನಗೆ ಒಂದು ನೆಮ್ಮದಿ ಮತ್ತು ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಮತ್ತು ರಾಜಕೀಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿ ನಾನು ಇವತ್ತು ಈ ಬೃಹತ್ ಬೆಂಗಳೂರು ನಗರದ
ಪೂಜ್ಯ ಮಹಾಪೌರನಾಗಿ ಈ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರೋದ್ರಿಗೆ ಈ ಜೆಮ್ಸ್ ಡೈಮಂಡ್ಸು ಅನುಕೂಲ ಆಗಿದೆ. One visit can change your life. నెక్స్ట్ ఇంకో కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అంజలి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? ఇది నా గురించినండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చ్ 16th. మార్చ్ 16th 1:45. కాదు, ఇయర్ కూడా చెప్పాలి. 1991. ఓకే. 1:45 PM AM. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? అంటే నా గురించి, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి, అసలు దాని గురించి తెలుసుకుందామని కాల్ చేశా. ఓకే. అమ్మ అంజలి సార్, నమస్కారం సార్. అమ్మా నమస్కారం అమ్మ. 16 మార్చ్ చెప్పావు కదా, ఇది అర్ధరాత్రినా ఇది? సారీ సార్, పిఎం సార్, పిఎం. అదే అమ్మా, 1:45 PM. ఓకే, మధ్యాహ్నం. అవును సార్. ఓకే అమ్మా, సమస్య హెల్త్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? నేను హైదరాబాద్ సార్, బంజారాయిల్స్. ఓకే, బంజారాయిల్స్. అబ్బో, దగ్గరే ఉంది, ఫోన్ చేసావు, లైన్ కలిసింది కదా అమ్మ. దగ్గరలో ఉన్నా మేము కూడా అంటున్నా. మేము ఉండేది రోడ్ నెంబర్ 12లో ఉంటాం మేము. మా ఆఫీస్ రోడ్ నెంబర్ 12లో ఉంది. ఎనీవే అమ్మ, జన్మించిన రోజు శనివారం జన్మించావమ్మా. పూర్వ నక్షత్రం జన్మించావు, మీన రాశి వచ్చింది. అదేవిధంగా జాతకంలో మీ లగ్నం చూసుకుంటే మిథున లగ్నం వచ్చింది. మీరు చెప్పారు హెల్త్ గురించి అని చెప్పి. రాహుతో పాటు శని కలిసారు అష్టంలో, కొంచెం కలి దోషము అంటారు. దాంతోపాటు లగ్నాధిపతి బుధగ్రహం నీచన పడ్డాడు. మీనరాశిలో బుధకి నీచ స్థానము, లగ్నాధిపతి నీచంలో పడడం వల్ల కొంచెం హెల్త్ పరంగా ట్రబుల్, ఎస్పెషల్లీ న్యూరాలజికల్ ట్రబుల్ వస్తుంది. అదేవిధంగా గైనకాలజీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి మీకు. కొంచెం మంత్లీ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి మీకు. దానికి కారణం వచ్చేసి లగ్నాధిపతి బాగలేదు. సెకండరీ వచ్చేసి జాతకంలో గులిక కాలసర్ప దోషం ఉంది. ఎందుకంటే సెకండ్ హౌస్లో కేతు ఉన్నాడు. అదేవిధంగా వచ్చేసి అష్టంలో రాహు రావడం వల్ల దానికి గులిక కాలసర్ప దోషం అంటారు. దానివల్ల కొంచెం జాబ్ పరంగా ట్రబుల్ వస్తుంది, హెల్త్ కూడా ట్రబుల్ ఉంటుంది, మ్యారేజ్కి కూడా ఆటంకాలు వస్తాయి. ఇవన్నీ మీకు కొంచెం దోషాలు ఉన్నాయమ్మా. దీని నుంచి బయటికి పడాలి. ఎందుకంటే నవాంశంలో కూడా స్థితి బాగలేదు, రాశి చట్ట కూడా స్థితి బాగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని బుధాకి బలం పెంచాలి. బుధ బలం వల్ల నరాలన్నీ సెట్ అయిపోతే దానికి మీరు చేసిన తెలుగులో గరుడ పచ్చ అంటారు, ఇంగ్లీష్లో ఎమరాల్డ్. దాంతోపాటు ఈ గులిక కాలసర్ప దోషం కోసము చేయాల్సిన పని ఒకటి వైడోరియం, దాంతోపాటు గోమేధికం. ఈ రెండు కలిపి లాకెట్ తయారు చేసి మెడలో వేసుకోవాలమ్మా. దీనివల్ల వచ్చే లాభాలు మ్యారేజ్లో అనుకూలం ఇస్తుంది. అదేవిధంగా జాబ్ పరంగా ముందుకు రాగలుగుతారు. ఈ బుధ బలం వల్ల లగ్నాధిపతి కదా, లగ్నాధిపతి బాగాలేకపోతే కొంచెం హెల్త్ పరంగా సమస్య ఉంటుంది. ఎస్పెషల్గా 2011 నుంచి కొంచెం హెల్త్ చాలా డౌన్ ఉందమ్మా. ఈ బలం పెంచుకుంటే మీరు 2016 జనవరి తర్వాత లైఫ్ బాగుంటుంది. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. నెక్స్ట్ కాల్. హలో 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 మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ రాజారెడ్డి గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం, నా పేరు మేడం రాజారెడ్డి గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 14/2/72 మేడం. 14/2/1972 మేడం. ఓకే, టైం మార్నింగ్ మేడం, మార్నింగ్ తెల్లవారుతామన్నా మేడం. ఓకే, ఎగ్జాక్ట్ గా తెలీదా టైమ్? మేడం మేడం టైం ఎగ్జాక్ట్ గా తెలీదా ఎప్పుడు పుట్టారు అని? ఎగ్జాక్ట్ తెలియదు మేడం. మార్నింగ్ అన్నారు మేడం, మార్నింగ్ తెల్లవారుజామున 5:30కి అట్లా అన్నారు మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా మొత్తం లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. ఓకే, ఏం చెప్పారు మీ పేరు? రాజారెడ్డినా? రాజారెడ్డి సార్. రాజారెడ్డి గారు జన్మించిన రోజు మండే జన్మించారండి. శ్రావణ మాసం జన్మించారు మీరు. మకర రాశి వచ్చింది. అదేవిధంగా మీ లగ్నం చూసుకుంటే కుంభ లగ్నం వచ్చింది. లగ్నాధిపతి శని గ్రహం బాగలేదండి, కొంచెం ట్రబుల్ ఉంది. మాతృ దోషం అంటే పుట్టిన వెంటనే మదర్కి కొంచెం ప్రాబ్లం వచ్చి హెల్త్ పరంగా ట్రబుల్స్. అదేవిధంగా నాన్నగారు కూడా స్థితి బాగలేదు. చిన్నప్పటి నుంచి పేదరికము, చాలా కష్టాలు నష్టాలు చూసి మీరు పెరిగారు. కానీ ఆ కష్టాలు నష్టాలు ఇంకా మీకు వదలలేదు. ఏమి పని చేసే కూడా కలిసి రావడం లేదు. దానికి మెయిన్ కారణం వచ్చేసి లగ్నాధిపతి స్థితి బాగలేదు. అదేవిధంగా పంచమాధిపతి బుధగ్రహం వచ్చేసి వయ్యంలో రాహుతో కలిశాడు. 5th హౌస్ బిలాంగ్స్ టు ద ప్లానింగ్స్ అని చాలా రకాలు అనుకుంటారు. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అన్ని పనులు మీకు ఈజీ కనపడతాయి, చేసేదానికి చాలా కష్టమైపోతుంది. మీరు చేయలేకపోతున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క ప్లాన్లో ఫెయిల్యూర్స్ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నాధిపతి బాగలేదు, దాంతోపాటు బుధగ్రహం బాగలేదు. రిజల్ట్ వచ్చేసి ఇదివరకు లైఫ్లో స్థితం లేదు.
డెవలప్మెంట్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు, సెటిల్మెంట్ లేదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లక్? ఇది మీకు తెలియదు. అంటే అదృష్టం అంటే ఏంటి మీకు తెలియదు. కారణం ఏంటి? పంచమాధిపతి బాగలేదు, లగ్నాధిపతి బాగలేదు. దీని నుంచి బయటికి పడేదానికి మీరు ఫస్ట్ లగ్నంకి బలం పెంచాలి. దానికోసం తెలుగులో మయూరి నీలం, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ అంటారు. దాంతోపాటు తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. ఈ 2 రత్నాలు జాతి రత్నాలు. చూడండి, ఇంతమంది చెప్పాను కదా, మీరు మైండ్లో నోట్ చేసుకోండి. జాతి రత్నాలు పెట్టుకోవాలి. ఇంత మేము సైంటిఫికల్గా వివరంగా చూసిన తర్వాత చెప్తే కూడాను జాతి రత్నాలు లేకపోతే ప్రభావం ఉన్నదు. జాతి రత్నాలు మీరు పెట్టుకుంటే తప్పకుండా 2016 మార్చి తర్వాత లైఫ్లో మీరు బాగుంటారు. ఇక్కడ మేడం చిన్న సందేహము. ఎందుకంటే ఎక్కువ మంది మేము చెప్తాం కదా 2016లో 2016 మార్చిలో అని చెప్పి కొంతమంది అనుకుంటారు రత్నాలు పెట్టుకొని ఇంకా మేము 6 మంత్స్ వెయిటింగ్లో అని చెప్పి. ఏ విధంగా ఉంటుందంటే రత్నాలు పెట్టిన వెంటనే మా ఉండే కష్టాల నుంచి మేము బయటకు పడిపోతాం, లేదని కాదు. వర్షం పడుతుంది అనుకోండి, వర్షంకి ఎవరు ఆపలేరు. మేము వర్షంలో బయటకు వచ్చేదానికి తడుచుకోకుండేదానికి ఒక గొడుగు తీసుకుని వెళ్తాం కదా, ఆ గొడుగు మాదిరి రత్నాలు పనిచేస్తాయి. చిన్న ఎగ్జాంపుల్లో పవర్ పోయింది అనుకోండి, పవర్ మార్నింగ్ వరకు రాదు అని చెప్పి అనౌన్స్మెంట్ అవుతుంది, పవర్ రాదని చెప్పి. అప్పుడు ఏం చేస్తాం? మేము దీపం వెలిగిస్తాము, ఇన్వర్టర్ పెట్టుకుంటాము. అంటే ఆర్టిఫిషియల్ పవర్ మేము క్రియేట్ చేసుకుంటాము. అదేవిధంగా జాతకంలో ఇలాంటి బలాలు లేకపోతే గోచారం అంటాం కదా, ట్రాన్సిట్స్. ఎందుకంటే రవిగ్రహం ఒక రాశి నుంచి ఒక రాశికి 30 డేస్కి మారుతాడు, చంద్రుడు 2.5 డేస్కి మారుతాడు, బుధగ్రహం 1 మంత్కి, గురుగ్రహం 1 ఇయర్కి, రాహుకేతు 1.5 ఇయర్కి. ఈ విధంగా గోచారం ఉంటుంది. దాన్ని బట్టి మీ లైఫ్లో మార్పు వస్తుంది. కానీ మేము చెప్పిన పరిష్కారం పాటిస్తే తప్పకుండా పెట్టిన వెంటనే కార్యజయం, వెంటనే మీకు శుభ వార్తలు, గుడ్ న్యూసెస్, పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తాయి. చాలా హ్యాపీగా ఉండే ఇలాంటి మీరు పాటిస్తే తప్పకుండా అనుకునే దిశకి రీచ్ అవుతారు. విష్ ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజా గారు రత్నాల గురించి. ధన్యవాదాలమ్మా. ఇది ఇవాల్టి పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం.